నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కిస్తామని అంటారు. సంస్థను ప్రక్షాళన చేసి లాభాల బాట పట్టిస్తామని ప్రకటిస్తారు. ఆ దిశగా హామీలు గుప్పిస్తారు. నిధుల విడుదల అంటూ చెక్కులు కూడా ఇస్తారు. అయినా పనులు ఎందుకు మొదలు కావటం లేదు? ఆ సంస్థలో అసలేం జరుగుతోంది? వారికి షాకులిస్తోంది ఎవరు? రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర విభజనకు ముందు తర్వాత కూడా నష్టాల్లోనే నడుస్తోంది. అందుకే ఆర్టీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది తెలంగాణ సర్కార్. టీఎస్ఆర్టీసీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నష్ట నివారణ చర్యలు, లాభాల బాట ఎలా పట్టాలి అనే దానిపై సూచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఆ క్రమంలో ఇటీవల ఆర్టీసీపై మరోసారి రివ్యూ మీటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 95 డిపోలకు చెందిన 100 మందికి పైగా అధికారులతో ఆ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ప్రక్షాళనకు అవసరమైన చర్యలపై చర్చించారు. అలాగే కొత్త బస్సుల కొనుగోలుకు ఓకే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన నిధుల్ని విడుదల చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన నిధుల్ని అప్పటికప్పుడు విడుదల చేశారు. 198 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి ఇచ్చారు. దాంతో ఆర్టీసీ అధికారులు, కార్మికులు హ్యాపీ అయ్యారు. ఆ క్రమంలో నిధులు వచ్చాయి, మరి ఎందుకు ఖర్చు చేయటం లేదని సిబ్బంది ఒకరినొకరు ప్రశ్నించుకుంటే అసలు విషయం బయటపడిందట. జీహెచ్ఎంసీ బకాయిల్ని చెక్ రూపంలో ఇచ్చారట. అయితే అది పోస్ట్ డేటెడ్ చెక్ అంట. ఆ మీటింగ్ అయిపోయాక సదరు అధికారులు దాన్ని రిటర్న్ తీసుకుని ఆగస్టు తర్వాత బకాయిలు చెక్ ఇస్తామని చల్లగా వెళ్లిపోయారట. చూడాలి జీహెచ్ఎంసీ బకాయిలు ఆర్టీసీకి ఎప్పటికి చేరతాయో.